అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కొలాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనం గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని అంశాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదండి. గడిచిన వారము నీ మొదటి ప్రేమను నీవే మరిచిపోయావు అనే అంశాన్ని మనము చూసాం కదండి. ఎఫెసు సంఘం మీద క్రీస్తు వారు ఒక తప్పు మోపుతున్నట్టుగా, ఆ తప్పు ఏంటి అని అంటే మొదటి ప్రేమను సంఘము మరిచిపోయింది అనే విషయాన్ని మనం చూసాము. తర్వాత అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఎఫెసు సంఘంతో ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఇంకొక మెచ్చుకోలు ఆయన చేస్తున్నట్టుగా మనకు ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. ఈ ఎఫెసు సంఘానికి ఉన్న ఇంకొక అద్భుతమైన మంచి లక్షణం ఏంటి అది అని అంటే, ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ సంఘంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము నికొలాయితుల క్రియలను ద్వేషిస్తోంది. నికొలాయితుల క్రియలను క్రీస్తు వారు కూడా ద్వేషిస్తున్నారు. నికొలాయితుల క్రియలు క్రీస్తు వారికి ఇష్టంలా. ఏదైతే క్రీస్తు వారికి ఇష్టం లేదో ఆ ఇష్టం లేనిది ఎఫెసు సంఘానికి కూడా ఇష్టం లేదు కదండి. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవునికి ఏదైతే ఇష్టం లేదో సంఘానికి కూడా అది ఇష్టం లేకుండా ఉండాలి. దేవుడు ఏదైతే ద్వేషిస్తున్నాడో సంఘము కూడా అది ద్వేషించాలి. సంఘము అనంటే నువ్వు, నేను, మనమే. దేవునికి నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో మనకు కూడా అవి నచ్చకూడదు. అవి మనకు మేలు చేసేవైనప్పటికీ కూడా, ఈ లోకానుసారంగా మనకు లాభాన్ని చేకూర్చేవైనప్పటికీ, దేవుని దృష్టిలో అది సత్యము కాకపోతే, దేవుని దృష్టిలో అది అసహ్యమైతే, దేవునికి అది ఇష్టం లేకపోతే నువ్వు, నేను, మనం కూడా దానిని ఇష్టపడకూడదు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు కదండి. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అది. నీవు ఈ విషయాన్ని ద్వేషిస్తున్నావు, నాకు కూడా ఆ విషయం పట్ల ద్వేషం ఉంది, నేను కూడా దానిని ద్వేషిస్తున్నాను. దేవునికి ఉన్న లక్షణాలే నీకు, నాకు, మనకు ఉండాలి అన్నది మొదటగా మనం గమనించాల్సిన విషయం. అయితే నికొలాయితుల బోధను, నికొలాయితుల క్రియలను ఆయన ఎందుకు ద్వేషిస్తున్నాడు? నికొలాయితుల క్రియలు ఏంటి? నికొలాయితులు ఎవరు అసలు కదండి? నికొలాయితుల క్రియలు అన్నాడు అని అంటే, నికొలాయితుల నుంచి వచ్చిన శిష్యులో లేకపోతే ఒక గుంపు ఏదో ఒకటి ఉంది అన్నది అర్థమవుతుంది కదా. ఎవరో ఒక వ్యక్తి కొన్ని పద్ధతులను తీసుకొని వచ్చాడు. ఆ పద్ధతులు సంఘంలో ఉన్నాయి. సంఘంలో ఉన్న ఆ క్రియలు క్రీస్తు వారికి ఇష్టంలా. ఎఫెసు సంఘం కూడా దానిని ఇష్టపడట్లా. అయితే ఏంటి ఆ క్రియలు? నికొలాయితుల క్రియలు ఏంటి అని అంటే, ఒకసారి మనము అపోస్తలుల కార్యాల్లో 6వ అధ్యాయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతాను. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొక్క వాడను అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఈ సందర్భం మనకు తెలుసు. అక్కడ ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సమాధానంగా పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే, మేము ప్రార్థన చేసుకుంటూ వాక్య పరిచర్య చేసుకుంటూ మిగతా వారిని కూడా చూసుకోవడము, పరిచర్య విషయాలు కూడా చూసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి
మీలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. వారు ఆ విషయాలు చూసుకోండి. మేము ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఉంటాము అని వాళ్ళు చెప్తున్నట్టుగా అపొస్తలులు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన వారు ఎవరు అనే విషయం మనకు తెలుసు. అందులో ఏర్పాటు చేయబడిన 7గురిలో నికోలాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కదండీ! నికోలాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఈ నికోలాస్ అని ఆ వచనాన్ని మళ్ళొకసారి చదివితే, యూదుల మత ప్రవిష్టుడు. యూదా మతాన్ని అవపోసన పట్టినవాడు. అంటే ధర్మశాస్త్రము పట్ల చాలా పట్టు ఉన్నవాడు. యూదుడు అనే విషయం అర్థమవుతుంది కదండీ! యూదుల మత ప్రవిష్టుడు అంటే యూదుడు. అయితే తర్వాత అంశాన్ని చూస్తే అంతియొక్క వాడు అని కూడా రాయబడింది. అంతియొక్క వాడు అనంటే అంతియొక్కయలో ఉండేది యూదులు లేరక్కడ. అక్కడ ఉండే వాళ్ళందరూ అన్యులే. అంతియొక్క వాడు అయిన యూదా మత ప్రవిష్టుడు. అంటే అన్యుడిగా ఉన్న ఈ నికోలాస్ యూదా మతం పట్ల ఆసక్తిని పెంచుకొని యూదా మతానికి ఆకర్షితుడై యూదా మతాన్ని స్వీకరించాడు. అన్యుడిగా విగ్రహారాధికుడిగా ఉన్న ఈ నికోలాస్ యూదునిగా కన్వర్ట్ అయ్యాడు. యూదా మతాన్ని స్వీకరించాడు. ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టాడు. దాని మీద పట్టు సాధించాడు. యూదా మత ప్రవిష్టుడు. ఒక బోధకునిగా కూడా ఉన్నాడు. కదండి! అంటే అన్యుల నుంచి యూదా మతంలోకి వచ్చిన వాడు నికోలాస్. అంటే అన్య సాంప్రదాయాలు తెలుసు. యూదా మత సాంప్రదాయాలు కూడా బాగా తెలుసు. ఇక్కడ రాయబడిన మాట వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు? ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి లేకపోతే అపొస్తలుల కార్యానికి వచ్చేసరికి క్రీస్తు వారిని అంగీకరించిన వారు. అంటే క్రైస్తవ్యములోకి మార్చబడిన వారు కదా వీళ్ళందరూ. క్రీస్తును వెంబడిస్తున్నవారు. యూదా మతంలో నుంచి మళ్ళీ ఈ వ్యక్తి ఎక్కడికొచ్చాడు? క్రైస్తవ్యంలోకి వచ్చాడు కదా. క్రీస్తు వారిని అంగీకరించి క్రీస్తును వెంబడించే వాడిగా ఉన్నాడు. అన్య సాంప్రదాయాల నుంచి యూదా మతంలోకి వచ్చాడు. యూదా మతంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చాడు. ఈ వ్యక్తిలో ఇప్పుడు 3 మత సాంప్రదాయాలు ఉన్నాయి. అన్య సాంప్రదాయాలు ఉన్నాయి, యూదా మత సాంప్రదాయాలు ఉన్నాయి, క్రైస్తవ్యము ఉంది. కదండి! ఈ మూడింటిలో కూడా ఆ వ్యక్తికి మంచి అవగాహన ఉంది. అయితే మొదట్లో బాగానే ఉన్నాడేమో కదా. వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారు, ఎన్నుకున్నారు వాళ్ళను అంటే క్రైస్తవ్యాన్ని చక్కగా వెంబడిస్తూ ఉన్నాడు. అయితే తర్వాత బోధకులుగా తయారయ్యే సందర్భంలో లేకపోతే వేరు వేరు ప్రాంతాలకు వీళ్ళందరూ చెల్లాచెదురు చేయబడతారు కదా. వీళ్ళందరూ వెళ్ళి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ సంఘంలో చేర్చబడిన వారిలో చాలామంది క్రైస్తవ్యంలోకి వెంటనే రావాలి అన్నా, లేకపోతే యూదులలో నుంచి అన్యులలో నుంచి క్రీస్తు వారిని అంగీకరించాలి అని అంటే, క్రీస్తు వారి యొక్క బోధలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదండి. క్రీస్తు వారి యొక్క బోధలు లోకములో నుంచి వేరుపరచబడిన వారు క్రైస్తవులు అంటే. కానీ లోకంలో ఉన్నవారు వెంటనే దీనిని అంగీకరించడానికి వారి మనస్సు ఒప్పుకోవట్ల. వారు త్వరగా క్రైస్తవ్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ నికోలాస్ కొన్ని విషయాలను తీసుకొనొచ్చాడు. అవసరం లేదు. మీరు ఖచ్చితంగా క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలోని ఆచారాలను విడిచిపెట్టాల్సిన అవసరంలా. సాంప్రదాయాలను విడిచిపెట్టాల్సిన అవసరంలా. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాల్సిన అవసరంలా. ఈ వ్యక్తి యొక్క బోధలు, ఈ నికోలాస్ యొక్క బోధలేమిటి అనంటే, కంప్లీట్‌గా నువ్వు ఈ విధంగా ఉండాల్సిన అవసరంలా. నీ మతాన్ని లేకపోతే నీ ఆచారాలను, నీ సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉండొచ్చు. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు వారిని కూడా వెంబడిస్తూ ఉండొచ్చు. అంటే 2 తలంపులు కలిగిన జీవితం. 2 పడవల మీద ఆత్మీయ ప్రయాణం. ఇది క్రైస్తవ్యానికి పూర్తిగా విరుద్ధం. కదండీ! క్రీస్తును వెంబడిస్తున్న వారికి ఖచ్చితంగా ఇది సరి అయిన పద్ధతి కాదు, సరైన బోధ కాదు, సరైన క్రియలు కాదు. ఈ విధంగా బోధించేసరికి చాలామంది అట్రాక్ట్ చేయబడ్డారు. చాలామంది ఆకర్షించబడ్డారు. నికోలాస్‌కి కొంతమంది శిష్యులుగా అనుకుందాం. శిష్యులుగా తయారు చేయబడ్డారు.
ఒక గుంపు తయారైపోయింది నికోలాసును వెంబడించేవారు. అక్కడి నుంచి వచ్చిన డిసెండెంట్స్ వీళ్ళందరూ. ప్రకటన గ్రంథంలో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే స్పిరిచువల్ డిసెండెంట్స్ ఆఫ్ నికోలాస్. నికోలాస్ బోధను యాక్సెప్ట్ చేసి నికోలాస్ యొక్క క్రియలను చేసుకుంటూ ఆ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా పెద్ద కష్టమేం కాదు కదా అది. ఈ విధమైన మత సాంప్రదాయాల నుంచి వచ్చాడు కాబట్టి 3 మతాలను కలగలిపి క్రైస్తవ్యంలో బోధించడం మొదలుపెట్టిన ఈ నికోలాసును వెంబడిస్తున్న వారే నికోలాయితులు. ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయన బోధలకు అట్రాక్ట్ అయిన వారు. అలాంటి వారు సంఘాలలో చేర్చబడ్డారు. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. మత సాంప్రదాయాలను ఆచరించొచ్చు, యూదా మతాన్ని ఆచరించొచ్చు, ధర్మశాస్త్రాన్ని ఆచరించొచ్చు, క్రైస్తవ్యంలో కూడా ఉండొచ్చు. ఇది క్రీస్తు వారికి అసహ్యము. ఇది ఇష్టం లేదు ఆయనకి కదండి. అదే ఆయన మాట్లాడు, నేను దానిని ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. ఇది కదండి క్రీస్తు వారి యొక్క లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశము. 2 తలంపులు ఎట్టి పరిస్థితులలో కుదరదు. లోకములో జీవించొచ్చు, క్రైస్తవ్యంలో జీవించొచ్చు, క్రీస్తు వారిని వెంబడించొచ్చు. ఇది క్రీస్తు వారికి ఇష్టం లేదు. ఉదాహరణకి మనకు గలతీ సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో తెలుసు కదండి. గలతీ సంఘంలో ఒకసారి ఆ మాట చదువుకుందాము అర్థం అవ్వడానికి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. ఎందుకు పౌలు గారు గలతీ సంఘాన్ని చూసి భయపడుతున్నాడు? వాళ్ళు ఆచరిస్తున్నవి అక్కడ మనం గమనించినట్లయితే ముహూర్తాలు చూసుకుంటున్నారు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు, దినాలు, ఉత్సవ కాలాలు, పండుగలు. అవును, వాళ్ళు ఆచరిస్తే ఆశ్చర్యపడాలి కదా, కానీ భయపడుతున్నాను అని అంటున్నాడు. ఏంటి ఇలా అయ్యారని తనకు ఒక రకమైన ఇది వచ్చి ఉండాలి, ఆశ్చర్యం వేసి ఉండాలి. కానీ పౌలు గారు భయపడుతున్నారు వారు ఆచరిస్తున్న పద్ధతులను బట్టి. ఎందుకు భయపడాలి ఆయన? ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. ఆ మాటనే ఆయన అంటారు కిందకు వచ్చినప్పుడు 11వ వచనంలో, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. మిమ్మల్ని ఈ క్రైస్తవ్యంలో లేకపోతే క్రీస్తు వారి బోధలోకి తీసుకురావడానికి, క్రీస్తు వారి స్వరూపంలోకి మిమ్మల్ని మార్చడానికి నేను ఎంత ప్రయాసపడ్డానో మీకు తెలుసు. ఆ విషయము 19వ వచనంలో ఒకసారి చదువుతాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే మొదట మరలా అంటే ఇంతకుముందు ప్రసవ వేదన పడ్డాడు కదా, ఇంతకుముందు చాలా ప్రయాసపడ్డాడు. వారికి సత్యము బోధించడానికి, సత్యమైన మార్గంలో నడిపించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. క్రీస్తు స్వరూపము వారిలోకి రావడానికి, క్రీస్తును వెంబడించే వారిగా వారిని తయారు చేయడానికి పౌలు గారు ఎంతో కష్టపడ్డాడు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? మరి ఆయన కొద్దిగా దూరంగా వెళ్ళిపోయేసరికి, పౌలు గారు అక్కడ లేకపోయేసరికి మళ్ళీ తిరిగి గలతీ సంఘం ఏమైపోతుంది? మళ్ళీ ఉత్సవ కాలాలను, సంవత్సరాలను, ఆచారాలను, లోకాచారాలను ఆచరించడం మొదలుపెట్టారు. అయ్యో, ఎందుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారు? ఎందుకు మీరు ఇంత ఆ మాట మొదటి అధ్యాయంలో 6వ వచనంలో చూస్తాము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడక నాకు ఆశ్చర్యం అవుతున్నది. త్వరగా తిరిగిపోయారు, చాలా త్వరగా తిరిగిపోయారు. ఎందుకు తిరిగిపోగలిగారు వాళ్ళు? ఈ యూదా మతంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యూదులు క్రీస్తు వారిని అంగీకరించారు, బానే ఉంది. కానీ వెంటనే క్రీస్తు వారిని అంగీకరించలేకపోతున్నారు. మళ్ళీ ఇంకొకరు కొంతమంది వచ్చి ఆ గలతీ సంఘంలో
ఖచ్చితంగా మనము యూదా మతాన్ని విడిచిపెట్టాల్సిన అవసరంలా ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరించొచ్చు. ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూనే మన క్రైస్తవ్యంలో కూడా మనము జీవించే అవకాశం ఉంది అని కొంతమంది సంఘంలో తీసుకొచ్చిన ఈ పద్ధతిని బట్టి అందరూ కూడా మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అది పౌలు గారికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే! ఇంతగా నేను కష్టపడ్డానే, క్రీస్తు స్వరూపంలోకి మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేశానే, మళ్ళీ తిరిగి మీరు ఆ కాడి కిందకి ఎలా వెళ్లారు? ఎందుకు ఆ ధర్మశాస్త్రం కిందకి వెళ్లారు? మళ్ళీ మిమ్మల్ని మొదటి నుంచి క్రీస్తు స్వరూపంలోకి మార్చాలంటే, మళ్ళీ నేను మొదటి నుంచి మళ్ళీ నాకు ప్రసవ వేదన పడుతుంది. మళ్ళీ మిమ్మల్ని మొదలుపెట్టాలంటే ఎంత కష్టమో. మీరు నిత్యత్వమున విడిచిపెట్టుకో కాడి కిందకి మళ్ళీ వెళ్తున్నారనంటే, మీరు నిత్యత్వాన్ని మిస్ చేసుకుంటున్నారు. ధర్మశాస్త్రము, లేకపోతే ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు నిన్ను క్రైస్తవ్యంలో వేషధారిగా జీవింపచేస్తాయి. కానీ, నిత్యత్వానికి వారసుని మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయలేవు. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు నిత్యత్వాన్ని మిస్ అయిపోతారు. కదా! పరలోక రాజ్యాన్ని మిస్ అయిపోతారు. ఎందుకు భయమేస్తుంది? నరకానికి మీరు వెళ్తారు. ఎప్పుడు? తిరిగి మరి ఆ కాడి కిందకే వచ్చినప్పుడు. తిరిగి మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, లోక సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉన్నప్పుడు అని భయపడుతున్నాను నేను. నిత్య నరకానికి వెళ్ళిపోతారు మీరు. ఎంతగా కష్టపడ్డానో మిమ్మల్ని ఈ లోకంలో నుంచి తీసుకొనొచ్చి క్రీస్తు మార్గంలో నడిపించడానికి అన్ని విషయాలు చెప్పాను గదా మీకు. అయినప్పటికీ ఎందుకు ఇలా త్వరగా తిరిగిపోయారు అని పౌలు గారు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. కదండీ! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. అవివేకులైన గలతీయులారా అంటాడు. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? కదండీ! ఇది జరుగుతుంది సంఘంలో. భ్రమ పెట్టేవారు వస్తున్నారు. సత్యమును అసత్యముగా మార్చి, ఇదే సత్యమని బోధించే వాళ్ళు అనేక మంది సంఘంలో వస్తున్నారు. నువ్వు ఏదో దానిని గమనించి, ఇది నిజమా కాదా అని తెలుసుకున్న వాడే నిజమైన క్రైస్తవునిగా, లేకపోతే నిత్యత్వానికి వారసునిగా ఉండగలరు. ఎఫెసు సంఘానికి ఆ లక్షణం ఉంది. క్రీస్తు వారు ద్వేషించినవి ఎఫెసు సంఘం కూడా ద్వేషిస్తుంది. 2 తలంపుల మధ్య జీవిస్తున్న వారిని గుర్తించగలిగింది. ఆ ద్వేషిస్తుంది వారిని బయటికి వెళ్ళగొట్టింది. కదండి! ఆ లక్షణాలు మరి నీలో, నాలో ఉన్నాయా లేదా అని ఈరోజు క్రీస్తు వారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నేను ద్వేషించేవి నువ్వు కూడా ద్వేషించగలుగుతున్నావా? నాకిష్టం లేనివి నువ్వు కూడా ఇష్టపడకుండా ఉన్నావా? లేకపోతే లోకంలోని విషయాలను హృదయంలో పెట్టుకొని సంఘానికి వెళ్ళగలుగుతున్నావా? అది ఏమాత్రం కూడా నిన్ను ప్రభావితం చేయట్లేదు. లోకంలోని విషయాలు నీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి నువ్వేం బాధపడట్లేదు. దానిని ద్వేషించట్లేదు. కానీ ఎలా వెళ్ళగలుగుతున్నావు? ఎలా క్రైస్తవ్యంలో నువ్వు జీవించగలుగుతున్నావు అని లేఖనాలు సూటిగా మనల్ని ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ విషయము నాలో ఉంది. క్రీస్తు వారికి నచ్చని విషయము నాలో ఉంది. క్రీస్తు వారు ద్వేషించే విషయం ఒకటి నాలో ఉంది. కానీ దానిని నేను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఆ లక్షణం ఏంటో ఎవరంతకు వారికి తెలుసు. మనంతకు మనము ప్రశ్నించుకునే ప్రయత్నం చేద్దాం. ఉందా? లేదా? కానీ దానిని క్రీస్తు వారు ద్వేషిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాలి. 2 ఎట్టి పరిస్థితులలో కూడా సంఘంలో ఉండడానికి వీల్లేదు. క్రీస్తు వారిని మాత్రమే వెంబడించేవారు ఉండాలి. కానీ నికొలాయితులను వెంబడించేవారు ఉండకూడదు. లేదా మనిషిని వెంబడించేవారు సంఘంలో ఉండకూడదు. మనిషి ఏర్పాటు చేసిన క్రియలను వెంబడించేవారు సంఘంలో ఉండకూడదు. నీ క్రియలను అని మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని మనం ఒకవేళ మోడల్‌గా పెట్టుకుంటే ఆ వ్యక్తి చేసే పనులన్నిటిని గమనిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అలా చేశాడు కాబట్టి మనం కూడా చేయొచ్చు. ఆ వ్యక్తి అలా జీవించాడు మన మోడల్ కదా తను, మన రోల్ మోడల్. ఒక సంఘంలో ఒక సేవకుడే కావచ్చు, లేకపోతే మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వాడే కావచ్చు, నడిపిస్తున్న వాడే కావచ్చు.
ఆ వ్యక్తిని మనము ఒక్కొక్కసారి మోడల్‌గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అలా చేశాడు కాబట్టి పర్వాలేదు. మనం కూడా సపోర్ట్ చేస్తుంటాం. నిజమే కదా! సేవకుడు చెప్పాడు, లేకపోతే అన్న జెప్పాడు కదా! వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి చెప్పంగానే మనం కూడా అవి చేస్తూ ఉంటాం. అది నిజమా? కాదా? అని గ్రహించాల్సిన బాధ్యత నీకు, నాకు, మనకు ఉంది. అది సత్యమా? కాదా? క్రీస్తు వారు ద్వేషిస్తున్నారా? క్రీస్తు వారు ఇష్టపడుతున్నారా? ఒక వ్యక్తి ఇష్టపడడం కాదు. ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం కాదు. ఒక వ్యక్తి ఒక మార్గాన్ని చూపించడం కాదు. ఆ మార్గము క్రీస్తు వారిదా? కాదా? ఇది మాత్రమే సత్యము. దీనిని మాత్రమే మనం వెంబడించాల్సిన, గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ చివరి దినాల్లో. కదండీ! ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయనకు నచ్చనివి మనకు కూడా నచ్చకూడదు. ఆయన ద్వేషించినవి మనము కూడా ద్వేషించాలి. అలాంటి ఒక వ్యక్తిని రోషం కలిగిన ఒక వ్యక్తిని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఇది ఒక సందర్భం కదండీ! ఇది మళ్ళీ తర్వాత ఈ సందర్భం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే సమయం వస్తుంది. ఆ టైంలో చెప్తాను. కానీ ఇక్కడ మనకు అవసరమైన ఒక విషయాన్ని తీసుకుందాం. ఇజ్రాయేలీయులు మోయాబీయులతో మోయాబు రాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళెక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నారు. ఏ దేవతను పూజించమంటే ఆ దేవతను పూజిస్తున్నారు. అన్య దేవతలను పూజిస్తున్నారు. దేవునికి చాలా కోపమొచ్చింది. ఒక తెగులుని తీసుకొనొచ్చాడు. ఆ తెగులు ఇజ్రాయేలీయులను నశింప చేసుకుంటూ వెళ్తుంది. అందరూ చూస్తుండగానే ఒక ఇజ్రాయేలీయుడు, ఒక వ్యక్తి, ఒక మోయాబీయురాలిని తీసుకొని ఒక గుడారంలోకి వెళ్లి వ్యభిచారం చేయడానికి తీసుకొని వెళ్తున్నాడు. దేవుని యొక్క కోపం రగులుకుందే దాని నుంచి. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు ఫినెహాసు తట్టుకోలేకపోయాడు. దేవునికి నచ్చని క్రియలు ఆ వ్యక్తి చేస్తూ ఉన్నప్పుడు, అసహ్యించుకునే క్రియలు, అన్యులతో కలిసిపోయే క్రియలు, అన్య సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న క్రియలను చూసి ఫినెహాసు తట్టుకోలేకపోయాడు. వాళ్ళు వెళ్తుండగానే వారి వెంట ఈట పట్టుకొని వెళ్ళి ఇద్దరిని పొడిచేసి చంపేశాడు. అక్కడితో ఆ తెగులు ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత, కోపం ఆగిపోయింది. అప్పటికే 24,000 మంది చనిపోయారు. ఈ వ్యక్తికి ఫినెహాసుకున్న రోషం ఏంటి? దేవుడు మాట్లాడుతున్న మాటలు, లేఖనాలు మాట్లాడుతున్న మాటలనే చదువుదాం. 10వ వచనంలో అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండియు ఇజ్రాయేలీయులను నశింప చేయలేదు. ఎంతో మంది చనిపోవాలి యాక్చువల్‌గా ఇంకా. ఇజ్రాయేలీయులను నేను నశింప చేయడానికి నేను ఇష్టపడ్డాను. ఆ తెగులును తీసుకొనొచ్చాను. చాలా మంది చనిపోవాలి. కానీ నేను నశింప చేయలేదు వారిని. ఎందుకు? నేను ఏ విషయమైతే ఓర్వలేకపోయానో, నాకు ఏదైతే అసహ్యమో, ఏది ఇష్టం లేదో, అవే లక్షణాలు ఫీనెహాసులో ఉన్నాయి. ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు. తట్టుకోలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పనిని తట్టుకోలేకపోయాడు. అందుకనే వారిని చంపేశాడు. తనలో ఉన్న ఆ స్థితిని, ఆ రోషమును బట్టి నేను ఈ తెగులును ఆపాను. ఎవరిని బట్టి? ఫీనెహాసులో ఉన్న రోషమును బట్టి. దేవుని పట్ల, దేవుని క్రియల పట్ల, దేవుని మార్గాల పట్ల, ఆజ్ఞల పట్ల ఉన్న రోషమును బట్టి అక్కడ తెగులు నిలిచిపోయింది. కదండీ! ఎంత అద్భుతమైన విషయము. ఈ లక్షణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు సంఘంలో. దేవునికి నచ్చనివి, దేవుడు ఓర్వలేని లక్షణాలు నీలో, నాలో, మనలో ఉన్నాయా? అసహించుకునేవి,
దానిని బట్టి ఎంతో మంది రక్షించబడతారు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఫీనెహాసును బట్టి ఎంతో మంది రక్షించబడ్డారు అప్పుడు. నీకున్న ఈ లక్షణాన్ని బట్టి నీ కుటుంబం రక్షించబడే అవకాశం ఉంది. నీ స్నేహితులు రక్షించబడే అవకాశం ఉంది. దేవునికి నచ్చని లక్షణాలు నీలో ఉన్నట్లయితే, దేవుని పట్ల రోషము కలిగిన జీవితము ఒకవేళ నీకు ఉన్నట్లయితే ఫీనెహాసులా దేవుడు ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు నీతో, నీ కుటుంబంతో. ఆయన కింది వచనాలు వచ్చినప్పుడు ఆ మాట చూస్తాం. 12వ వచనంలో, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడై. ఎంత అద్భుతమైన మాట. ఫీనెహాసు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. రోషము కలిగిన వాడు ఫీనెహాస్. దేవుని విషయం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఫీనెహాస్. దేవునికి నచ్చవా? నచ్చలేదు, తీసేసాడు. ఎంత నష్టమైనా అక్కడ ఒక వ్యక్తిని, ఇద్దరు ప్రాణాలు పోతున్నాయన కానీ చంపేశాడు వాళ్ళని. దేవునికి నచ్చకపోవడం వలన దాని ద్వారా ఎంతో మందిని రక్షించగలిగాడు. ఈ ఓర్వలేని స్థితి, దేవునికి నచ్చని లక్షణాలు ఒకవేళ నీలో నాలో ఉన్నాయా లేదా? దేవుడు కోరుకునేది ఇదే. ప్రియ సంఘమా, సంఘంలో ఉన్నాం, ఎందుకున్నాం? చివరి దినాలలో నిన్ను నన్ను నేను మనలో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నువ్వు కొన్ని విషయాలను ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం కలిగింది ఎఫెసు సంఘం. ఆ సాక్ష్యం నీకుందా, నాకుందా? ఈ లోకంలో దేవుడు ఒకవేళ చెప్పాలి అని అంటే, ఒకవేళ నీతోనే మాట్లాడాలి అంటే, లేకపోతే ఒకవేళ నీకు ఒక ఉత్తరం రాయాలి అని అంటే ఏమని రాస్తాడు? నీలో ఈ లక్షణాలు ఉన్నాయని రాయగలడా? ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను అని చెప్పగలడా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయనకు నచ్చనివి మనకు కూడా నచ్చకూడదు. కుటుంబంతో లేకపోతే నీతో ఒక నిబంధన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని రక్షించడానికి తరతరాలుగా. అయితే నీలో ఆ ఓర్వలేని స్థితి ఉంటే, దేవునికి నచ్చని లక్షణాలు నీలో ఉన్నట్లయితే, దేవుడు ఓర్వలేనివి నువ్వు కూడా ఓర్వలేకపోతే, నీతోనే ఆయన ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని రక్షించడానికి. అదండి, ఎంత అద్భుతమైన వాగ్దానాలు మనకు చూస్తాము బైబిల్లో. ఇంకొక వ్యక్తి మనకు తెలుసు, యోసేపు గారు. కానీ ఒకసారి ఆ మాట చదివే ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో 39వ అధ్యాయంలో ఈ వచనంలో, ఈ అధ్యాయంలో 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనే మాట చాలా సార్లు చూస్తాం, 4-5 సార్లు చూస్తాం. ఒక అధ్యాయంలోనే యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక తర్వాత జరిగిన విషయాలను చూస్తాం. ఈ విషయం మనకు తెలుసు. యెహోవా యోసేపుకే ఎందుకు తోడై ఉన్నాడు? మిగతా వారికి ఎందుకు తోడై ఉండలేదు? ఎవరికి తోడై ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? యోసేపుకు యెహోవా తోడై ఉండెను. ఎందుకు మిగతా అన్నదమ్ములకు తోడై ఉండలేదు? ఎందుకు ఒకవేళ కొంతమందికి, నీకు నాకు మనకు ఒకవేళ ఆయన తోడై ఉండలేదేమో? ఎందుకు ఆయన మనతో లేడు? ఎందుకు యోసేపుతోనే ఉన్నాడు? ఆయనకేమైనా పక్షపాతం ఉందా? 37వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 37వ అధ్యాయంలో మొదటి నుంచి 2 వచనాలు చదువుతాను. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఏం చేస్తున్నాడు యోసేపు గారు? చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రికి తీసుకొని వస్తున్నాడు. మిగతా అన్నలందరూ చేస్తున్న పని ఏంటి? చెడ్డ కార్యాలను చేస్తూ ఉన్నారు కదండి, వారు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. యోసేపు వాళ్ళలో కలవట్లా, చెడు మార్గంలో నడిచే ప్రయత్నం చేయట్లా.
వారి క్రియలలో పాలిభాగస్తుడు కావడానికి ఇష్టపడట్ల. అది అసహ్యించుకున్నాడు. చెడును అసహ్యించుకున్నవాడు యోసేపు. తన పని తను చేసుకుంటూ వెళ్తున్నవాడు, సత్యమైన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నవాడు యోసేపు. అందుకనే యోసేపుకు యెహోవా తోడుగా ఉండెను. నీకు, నాకు, మనకు ఆయన తోడుగా ఉండాలి అనంటే ఏమి జరగాలి? అసహ్యించుకునేవి కొన్నున్నాయి కదా! వాటిని అసహ్యించుకోవాలి. చెడు మార్గాలు కొన్నున్నాయి. వాటిలో నుంచి దూరంగా వెళ్ళాలి కదా! వాళ్ళలో కలవట్ల ఆయన. కదా! చెడుతనమును తండ్రికి తీసుకొనొచ్చి చెప్తున్నాడు. నాన్న అదిగో వాళ్ళు ఈ పని చేశారు, ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు. కంప్లెయింట్ కాదు కానీ వారిని సరిచేయాలి. అన్నదమ్ముల పట్ల బాధ్యత కూడా. కదా! వారి పట్ల ఒక బాధ్యత. వారు సరిచేయబడాలి. తప్పుడు మార్గంలో నుంచి తప్పించబడాలి. ఎవరికి దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు? చెడుతనాన్ని అసహ్యించుకునే వారికి. కదండీ! ఈ విషయాలే మనము గమనించడానికి ప్రయత్నం చేయాలి చివరి దినాలలో. అందుకని అంత అద్భుతమైన మాట చెప్పగలిగాడు 39వ అధ్యాయం 9వ వచనంలో. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యము. ఒక తప్పు చేస్తున్నాము అనంటే దేవునికి నచ్చని లక్షణాలను క్రియలలో చూపిస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యం చేస్తున్నాము అని అర్థం. కదా! దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము అని అర్థం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ లక్షణం ఉండకూడదు. నువ్వు దానిని అసహ్యించుకుంటున్నావు కాబట్టి నేను అసహ్యించుకుంటున్నా అని ఆయన నీకు నాకు తోడుగా ఉండడానికి, నీతో ఒక నిబంధన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కదండి! అలాంటి జీవితము చివరి దినాలలో జీవించకపోతే మనము తర్వాత తప్పిపోయే అవకాశం ఉంది. నికోలస్ 3 సాంప్రదాయాలను తీసుకొనొచ్చాడు. మనము గతములో కూడా మనకొక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని, గత జీవితాన్ని ఇంకా జ్ఞాపకం పెట్టుకొని, ఇంకా మన హృదయంలో పెట్టుకొని జీవించే ప్రయత్నం చేస్తే దేవుడు నేను అసహ్యించుకుంటున్నాను అని అంటాడు. క్రీస్తు వారికి ఉన్న రోషము, తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి అని రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మందిరంలో జరుగుతున్న వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశాడు. ఆసక్తి. కదండి! ఫినెహాస్ జీవితంలో కూడా చూసాము. ఆసక్తి. దేవుని పట్ల ఆసక్తి. ఏం చేస్తుంది? రోషముగా జీవించేలా చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుడికి నచ్చని లక్షణాలను తీసేసుకునేలా చేస్తుంది. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను ఇష్టపడాలి, నన్ను ఇష్టపడాలి ఈ సంఘంలో, ఈ చివరి దినాలలో. అంటే దేవునికి నచ్చనివి 7 ఉన్నాయి అని మనం చూస్తాం కదా ప్రొవర్బ్స్‌లో కూడా. ఆయనకు నచ్చనివి ఉన్నాయి 6వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో చూస్తాం. ఆయనకు నచ్చనివి ఉన్నాయి, అసహ్యించుకునేటివి ఉన్నాయి. మరి వాటిని నువ్వు నేను కూడా మనం కూడా అసహ్యించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. అప్పుడు మాత్రమే మనము అది ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, జయించిన వానికి జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాను. సమయం అయిపోయింది కాబట్టి ఆ అంశం దేవుని చిత్తమైతే మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన జేమ్స్ మాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, నా సుకుమార్ అన్న ఎంతైనా నమ్మదగిన దేవా, ఉదయకాలంలో అనేక దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. లోకము నుండి మేము ప్రత్యేకమైన జనముగా మీ యొక్క సన్నిధానంలో ఉండుటకు మా యొక్క పాప సంబంధమైనది ప్రతిదీ విడిచిపెట్టి దేవా, నీ యొక్క కరుణను కలిగి మా యొక్క అనుదిన ప్రార్థనలయందు సహాయము చేస్తూ మీ యొక్క కృపా బాహుల్యత ద్వారా మమ్మల్ని కాచి కాపాడుచుంటున్న దేవా, వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నిజంగా తండ్రి,
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అవి లోకం నుండి ప్రత్యేకమైన జనములుగా మమ్మల్ని మారుస్తూ ఉంటుండగా అనుదినము తండ్రి మీ యొక్క దాసుల ద్వారా నూతనమైన మాటలను మాకు బయలుపరుస్తుంటున్నందుకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా, మాలో ఇంకా శరీర సంబంధమైన మరి వ్యక్తిగతమైన పరిస్థితుల నుండి నూతన పరుస్తూ మీ యొక్క స్వరం నిలబడుటకు మీ యొక్క కృపనిస్తూ ఆయనను ఆశ్రయించి ధన్యత్వం కలిగి ఈ లోకంలో జీవించుటకు మీ యొక్క కృపనిస్తున్నందుకు కూడా వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. చెప్పబడిన వాక్యమును మీరు నీళ్ళు కట్టి ఫలింప చేయండి. విన్నవారిలో కూడా మీ యొక్క ఆత్మను తట్టండి దేవా. వారి వారి ఆలోచనలను సరిచేర్చుకొని చక్కగా తండ్రిని వైపు తిరిగి దుష్ట తలంపులను దూరపరుస్తూ ఆత్మీయమైన సత్యములతో నిలబడుటకు మీ యొక్క కృపా బాహుళ్యత మెండుగా దయచేయమని చెప్పిన నీ యొక్క దాసుని కూడా నీరు కట్టి ఫలింప చేయండి. దాసునికి అవసరమైన ప్రతి ఈవులను మెండుగా దీవెనలు దీవించి ఆశీర్వదించమని ప్రతి అక్కర ప్రతి అవసరత ఎరిగిన దేవుడవు యేసుక్రీస్తులోనే బలపరిచి సహాయము చేయమని, మాకు సహాయకుడవు నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరని మీ వైపు చూస్తూ ఉంటుండగా ప్రతి అవసరత ప్రతి అక్కర యేసుక్రీస్తులో తీర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.